మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి పనికిరారు, వెళ్ళిపోండి అని అన్నారు. 9.7 కన్నా ఎక్కువ CGPA మా బ్రాంచ్లో ఎవరికి లేదు. I got placed at Microsoft. What's your package? 50 lakhs. నా CGPA వచ్చేసరికి 9.7. See, today we have someone who not only survived at IIT Roorkee and got placed at one of the topmost MNC company. So, I would like to introduce one of my senior. He got placed right now. So, sir, can you introduce yourself? Hello everyone. Myself Vivek Narayan. I am studying computer science and engineering from IIT Roorkee. I am currently in my 4th year. Where did you place and what's your package? So, can you reveal this for our audience? I got placed at Microsoft. My package, like for the sake of CTC, is 50 lakhs. Other than this, whatever 25 or roughly 24, 25, whatever is there, that comes under stocks. And these stocks are not given per year. This 25 doesn't come per year. It comes for 4 years. So each year you get 1/4 of it. Matlab roughly each year you get 6 lakhs or so worth stocks. So for cracking this one of the topmost MNC companies, we need like CGPA. Yeah. And can you reveal what's your CGPA? And does CGPA plays a key role in placements and internships? This is the most important question my juniors and my friends, everyone is going to ask. Okay. నా CGPA వచ్చేసరికి 9.7. అంటే CGPA మ్యాటర్ అవుతుంది, ఎందుకంటే కొన్ని చోట్ల మ్యాటర్ అవుతుంది. మరీ లైక్ 8.5 ప్లస్ ఉంటే ఆల్మోస్ట్ ఎక్కడైనా ఏ కంపెనీ అయినా ఒకటే, ఎందుకంటే నీకు రాయడానికి అవకాశం దొరుకుతుంది. అంటే లైక్ చాలా కంపెనీస్ ఎలా పెడతాయంటే 8, 7.5 మ్యాక్సిమం కంపెనీస్, ఒక 70 to 80% కంపెనీస్ 7.5, 8 పెడతాయి. ఒక 10% కంపెనీస్ ఉంటాయి ఏవైతే 8 పెడతాయో, 8.5 పెడతాయో. 8.5 చాలా తక్కువ కంపెనీస్ పడతాయి. టెస్ట్ రాయడానికి CG కట్ ఆఫ్ ఉంటుంది కదా, అది 7 చాలా వాటికి ఉంటుంది, 7.5 చాలా వాటికి ఉంటుంది, 8.5 ఓ 20% కంపెనీస్ అనుకో. మనం ఒక టాప్ మోస్ట్ కంపెనీస్ క్లియర్ చేయాలంటే మనకు 8.5. యాక్చువల్లీ టాప్ మోస్ట్ కంపెనీస్ ఎక్కువ పెట్టవు తెలుసా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ ఏమైనా తీసుకో, ఈ ఎక్కువ పెట్టవు. ఈ 7, 6.5 కూడా పెడతాయి. కొన్ని CG లేనే లేదు కొన్నిటి క్రైటీరియా. 100 కంపెనీస్ ఉన్నాయి. 100 కంపెనీస్లో మనకి ఇప్పుడు 50 కంపెనీస్ ఇట్లా 8+ కానీ ఇట్లా కాదు, అలా 50 కంపెనీస్ నువ్వు 7+ అనుకోవచ్చు. ఓ 30-35 కంపెనీస్ 7.5+ అనుకోవచ్చు. మిగిలిన 15 కంపెనీలు ఉంటాయి కదా, ఆ 15 కంపెనీలలో కూడా ఒక రకంగా 5 కంపెనీలేమో బ్రాంచ్ ఇవి ఉంటాయి, CSC, EC, ఎలక్ట్రికల్ అని. ఓ 5-10 కంపెనీలు అవి మాత్రం ఓపెన్ అవుతాయి. పర్లేదు అన్నట్టు. కొన్ని ఇలా ఓపెన్ అవుతాయి. కొన్ని సర్కిల్ బ్రాంచెస్ అని చెప్పి 7 CG ఉండాలంటాయి. టెస్ట్ రాయడానికి ఒక రకంగా ఎలిజిబిలిటీ. బట్ కొన్ని చోట్ల ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావురా, నీకు 8 ఉంది, నీ తోటోడు ఒకడు ఉన్నాడు, వాడికి 9 ఉంది, ఇద్దరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు, ఇద్దరు ఇంటర్వ్యూ బాగా చేశారు. అప్పుడు ఏం జరుగుతుంది? రెజ్యూమ్ చూస్తాడు, కొద్దిగా చూస్తాడేమో, బట్ ఆ టైంలో CG టై బ్రేకర్ అవుతుంది. అర్థమైందా? కొన్ని చోట్ల CG టై బ్రేకర్ అవుతుంది. బట్ CG ఎంతైనా ప్లస్ బోనస్ ఉంటుంది, కానీ స్కిల్స్ కూడా మ్యాటర్ అవుతారా. ఆన్ క్యాంపస్లో మరీ ఎక్కువ చూడరు. ఆన్ క్యాంపస్లో నువ్వు కొద్దిగా వెబ్ డెవలప్ చేసావా, ఓకే చాలు. కొద్దిగా ప్రాజెక్టులు ఉన్నాయా, చాలు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు SDలో చేస్తున్నావు, నీకు SDలో 2-3 ప్రాజెక్టులు ఉన్నాయా, చాలు. ఇక్కడ మన కాలేజ్లో వచ్చేసరికి కానీ ఇక్కడ ఆన్ క్యాంపస్లో మనం ట్రై చేయాలంటే ఇంటర్న్షిప్లో కూర్చోవాలన్నా ఒక ఇంటర్న్ చేసి ఉండాలి. అవసరం లేదు. అది అపోహ. అది మాత్రం ప్యూర్ మిత్. CG ఎంత ఉంటే బెటర్ అన్న? CG 8.5+ ఉందంటే నువ్వు ప్రతి కంపెనీ రాయొచ్చు. ఓకే, అది 8.5+ అన్ని కంపెనీస్, 8+ 90% ఆఫ్ ద కంపెనీస్ రాసేయచ్చు. 95% రాయడం అనేది. నీకు 7.5+ ఉందనుకో 75, 80% దాకా రాసేయచ్చు. 7 ఉందనుకో 55-60%. 6.5 ఉందనుకో అప్పుడు కూడా నువ్వు ఒక 30-40% రాసేయచ్చు. 6 ఉందనుకో అది కూడా 25-30% రాసేయచ్చు. ఇంటర్న్ కానీ ప్లేస్మెంట్ మనం కొట్టాలంటే ఆన్ యావరేజ్గా మనం CG 7+ పెట్టుకోవాలన్నా. ఎస్, 7.5 ఉంచితే మంచిది. సరే అన్న, ఇప్పుడు మనం CG గురించి మాట్లాడుకున్నాం. మీరు ప్లేస్ అయ్యారని కూడా ఏం చెప్పారు, టాప్ మోస్ట్ MNC కంపెనీలో. మీరు టాప్ మోస్ట్ MNC కంపెనీలో ప్లేస్ అవ్వడానికి మీ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అండ్ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి? అసలు వెన్ డిడ్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్? ఓకే, ఆనెస్ట్గా మాట్లాడాలంటే నా ఇంటర్న్షిప్ నాది అమెరికన్ ఎక్స్ప్రెస్ రా. అదొక క్రెడిట్ కార్డ్ కంపెనీ. నీకు తెలుసో తెలీదో నాకు తెలీదు. వీసా మాస్టర్ కార్డ్ తెలుసా? వీసా మాస్టర్ కార్డ్ లాంటిది అనమాట. కాకపోతే ఇక్కడ ఎక్కువ ఉండదు, అది అమెరికాలో ఎక్కువ. అవన్నీ వీళ్ళు అనమాట పెద్ద వాళ్ళు బిలియనియర్స్ ఉంటారు చూడు,
వాళ్ళు వాడుకుంటారు ఆ కార్డులు కాస్త. సో బేసిక్గా ఆ కంపెనీలోని బేసిక్గా నేను డేటా సైన్స్ అంటే మెషిన్ లెర్నింగ్ రా బేసిక్గా. సో నేను యాక్చువల్లీ డే 1 కూర్చోలే ఇంటర్న్. నేను అప్పటికి డిఎస్ఏ చేయలేదు. అంతేగాక నాకు అప్పటికి రీసెర్చ్ అని చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో నేను కూర్చోలేదు. డే 2 కూర్చున్నా. డే 2 కూర్చున్నప్పుడు అమెరికన్ ఎక్స్ప్రెస్ ఉండింది టెస్ట్. దానిలో డిఎస్ఏ లేదు. సో హ్యాపీగా రాసుకున్నాను నేను. నాకు డిఎస్ఏ రాదు, పర్లేదు ఇది రాసుకుందాం, ఇది మెషిన్ లెర్నింగ్ నాకు బాగానే వచ్చు. సో రాసేసా, బాగానే అయిపోయింది. ఇంటర్వ్యూ బాగానే ఇచ్చేసా, అయిపోయింది అమెరికన్ ఎక్స్ప్రెస్లోకి. దాని తర్వాత ఇంటర్న్ చేస్తున్నా ఇప్పుడు 2024లో జూలై వరకు చేసిన తర్వాత ఆగస్ట్లో తెలిసింది. నేను పీపీఓ వచ్చేసి తీసేసుకుందాం అనుకున్నా, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్, కానీ రాలేదు. ఆగస్ట్లో తెలిసింది, అది ఎప్పుడు ఇండిపెండెన్స్ డే ఆ టైంలో. ఇంకా తెలిసింది. నేను ఇంటర్న్ టైంలో కూడా లైక్ మరీ గాలికి తిరగలేదు. మా ఫ్రెండ్ ఉంటుండే నాతో పాటు, మా రూమ్మేట్ ఉంటుండే, వాడు నేను తెలుగు వాళ్ళం ఇద్దరం. వాడికి అంత మంచి కంపెనీ రాలేదు. వాడు నాతో పాటు గుర్గావ్లో చేశాడు ఇంటర్న్. వాడు వేరే కంపెనీ, చిన్న కంపెనీ అనమాట, ఛాన్ ల్యాబ్స్ ఏదో. సో వాడికి లాస్ట్లో ఇంటర్న్ వచ్చింది వాడికి. సో వాడు చేస్తుండే అనమాట. అంటే ప్లేస్ అవ్వాలంటే నేను ఇప్పుడు చేయాలని, నేను ఇప్పుడు చేయకపోతే డిఎస్ఏ అవ్వదు అని. సో వాడు చేస్తున్నాడు కదా, ఒక్కడు చేస్తే రెండో వాడిని కూడా ఇన్వాల్వ్ చేస్తాడు. ఇద్దరం రూమ్మేట్స్ కదా, ఇంకెవరం లేము, ఇద్దరం ఈ క్యాంపస్ నుంచే. సో వాడు నన్ను కూడా ఇన్వాల్వ్ చేశాడు, నువ్వు కూడా చేయరా అని. సో వాడితో పాటు ఒక 2-3 కాంటెస్ట్లు ఇచ్చింటారు, 3-4 కాంటెస్ట్లు ఇచ్చింటారా, లీడ్ కోడ్ కాంటెస్ట్లు, అంతకు మించి ఇలేదు. బట్ అప్పుడు నాకు అనిపించింది, పర్లేదు ఇది చేయగలము, నేను భయపడినంత ఏం లేదు. ఇంటర్లో నేను చాలా భయపడ్డాను. అంటే మీరు ఈ 3 months ముందు కానీ, ఈ 4 months ముందు కానీ మీరు మీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేశారు అని? అంటే అప్పటి వరకు మీరు డిఎస్ఏ కానీ, C++లో కానీ, సిపిలో కానీ ఏదన్నా ఒక కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారా? అంటే యాక్చువల్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేర్పించేది ఏంట్రా, సింటాక్స్ నేర్పిస్తాడు వాడు. ఏం నేర్పించాడు కదా, ట్రీస్, గ్రాఫ్స్ అవన్నీ ఆడ నేర్పిస్తాడు. అవి డిఎస్ఏలో ఉంటాయి. మాకు డిఎస్ఏ కోర్స్ డిఫరెంట్ జరుగుతుంది. సెకండ్ సెమిస్టర్లో జరిగింది అది అమ్మో చాలా ఎక్కువ చేయించాడు ఆయన. అంటే లిటరలీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాడు. ఈ కోడ్ షెఫ్లో 2500 సమ్లు, అలా రేటింగ్ ఎక్కువ ఉన్న సమ్లు అన్నీ చేయించాడు. అవి సుడోకులు రాయించేవాడు. సో బాగా హెక్టిక్ అయిపోయింది. సో నేను చేయలేదు. అంటే లైక్ నేను ఇంకా ఆపేశాను, కోడ్ షెఫ్ చేయడం ఆపేశాను. అంతేకాక అది అంటే లైక్ నీకు నచ్చింది అనుకోరా, చేస్తూ పోతావు, నీకు నచ్చట్లేదు అనుకో మధ్యలో ఆపేస్తావు. మనకి ఏదైనా ప్రాబ్లం ఒకటి కానీ, మనం ఈజీ లెవెల్ కానీ, మీడియం లెవెల్ కానీ అవి చేస్తున్న కొద్దీ మనకి ఇంట్రెస్ట్ వస్తే లేదా చేద్దామని ఉంటుంది. కానీ మనకి ఇంట్రెస్ట్ రావట్లేదు అనుకో, అప్పుడు కూడా మనము చాలా పర్సివరెన్స్, చాలా పేషెన్స్తో ఉండాలిరా. ఎందుకంటే అట్లీస్ట్ ఐఐటి రూర్కీ వరకు చెప్తే, నేను డిఎస్ఏ లేకపోతే లేనట్టే ఒక రకంగా. ఆన్ క్యాంపస్ ఇంటర్న్షిప్, ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్, డిఎస్ఏ లేకపోతే అట్ మ్యాక్స్ నీకు డేటా సైన్స్ కంపెనీలోకి అవ్వగలదు. కానీ డేటా సైన్స్ కంపెనీలో కూడా కొన్ని చోట్ల డిఎస్ఏ అడుగుతారు. అంటే డిఎస్ఏ చాలా ఇంపార్టెంట్, ఆన్ క్యాంపస్లో చాలా ఇంపార్టెంట్. అకాడమిక్స్ కానీ, ఇంటర్న్షిప్ కానీ మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? రెండు బ్యాలెన్స్ ఎలా చేసుకుంటూ ప్రిపేర్ అయ్యారు? ఓకే, ఇంటర్న్ సీజన్ అంటావా? ఇంటర్న్ సీజన్ యాక్చువల్లీ ముందే అయిపోయిందిరా. నేను చెప్పాక Day 2లో అయిపోయింది అన్నది. Day 1 ఫస్ట్ వీక్, Day 2 సెకండ్ వీక్. నాది ఆగస్ట్ 5th కల్లా నాది అయిపోయింది. కానీ మీకు అలా ప్రెషర్ అనిపించలేదా? ప్రెషర్ అనిపించిందిరా. ఆ రెండు వారాల్లోనే నాకు ఎంత ప్రెషర్ అనిపించింది అనుకుంటున్నాను. నేను చచ్చిపోయాను లిటరలీ. అంటే లైక్ అమెరికన్ ఎక్స్ప్రెస్ ఒకటి ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ వచ్చింది. లక్కీగా అన్నని అడిగా, ఒక అన్న ఉండే సీనియర్లు చాలా హెల్ప్ చేస్తారా ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ సీజన్లో. సీనియర్లతో బాగా కనెక్షన్ ఉండాలి. ఎవరున్నా సరే, ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది నోట్ చేసుకోండి. ప్లేస్మెంట్లోని, ఇంటర్న్షిప్లోని మీకు హెల్ప్ చేసేది ఎవరంటే నీ ఫ్రెండ్స్తో పాటు నువ్వు డిఎస్ఏ చేయడం, నీ సీనియర్స్. సో తద్వారా కనెక్షన్స్ ఉండాలి. కనెక్షన్స్ లేకపోయినా ఫియర్లెస్గా అడగందిరా. అట్లీస్ట్ ఐఐటి రూర్కీ వరకు నేను చెప్పగలను, నువ్వు ఏ సీనియర్ని అప్రోచ్ అయినా ఎవడు ఏం తిట్టరా నిన్ను. వాళ్ళు ఇంకా హెల్ప్ చేస్తారు, నీకు ఇంకా మెటీరియల్స్ పంపించి అరే నువ్వు ఇచ్చేయరా అని చెప్తారు. మాకు అలాగే మా సీనియర్స్ చాలా హెల్ప్ చేసిండే అప్పుడు. సో డెఫినెట్లీ సీనియర్స్ని అయితే వాడుకోవడం చేత కావాలి. సో ఇంతవరకు మీరు మీ ఇంటర్న్షిప్ జర్నీ చెప్పారన్న, ప్లేస్మెంట్ జర్నీ కూడా తెలుసుకోవాలని ఉంది నాకు. సో మీ ప్లేస్మెంట్ ఎలా అయింది, అండ్ ఆ ప్లేస్మెంట్ రోజు పర్టికులర్లీ ఆ డే రోజు మీ ఫీలింగ్ ఎలా ఉంది, అండ్ ఆ డేని మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? లైక్ ఒకటే రోజు 3-4 రౌండ్లు ఉంటాయి, ఆ రౌండ్స్లో మీరు ఎలా అసలు ఆ డే మొత్తం ఎలా జరిగింది? చెప్తాను. ఫస్ట్ నేను నీకు చెప్పాను కదా ముందే, పీపీఓ రాలేదు నాకు, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ రాలేదు. సో ఆగస్ట్లో స్టార్ట్ చేశాను నేను ప్రిపరేషన్ ఒక రకంగా. ఆగస్ట్ వీక్ లాస్ట్ వీక్ అనుకో. ఎందుకంటే దాని ముందు వరకు షాక్లో ఉన్నా, ఇంకా ఇవ్వలేదేంది అసలు, ఎట్లా ఇవ్వలేదు అని. ఆగస్ట్ లాస్ట్ వీక్లో స్టార్ట్ చేసా. మా ఫ్రెండ్స్ కూడా ఉండే. ఒక్కడనే చేయాలంటే అవ్వదురా బాబు ప్లేస్మెంట్. ఎప్పుడు ఎవడో ఒకడు ఉండాలిరా నీతో పాటు. నువ్వు పేరులాగా చేస్తేనే కొద్దిగా బాగుంటుంది. లైక్ నువ్వు ఇది చేసావారా అని డిస్కస్ చేసుకోవడానికి బాగుంటుంది. అంటే అది November 30th నైట్ రా,
ఓకేనా. ఇది నవంబర్ 30th నైట్. డిసెంబర్ 1 సాయంత్రం నైట్ ఆ టైంలో డ్రీమ్ 11 ఉండే ఇంటర్వ్యూ. సో నేను దానికి వెళ్ళా డ్రీమ్ 11కి. వెళ్ళినప్పుడు అక్కడ మా ఒక 4-5 పేర్లు చదివి మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి పనికిరారు, వెళ్ళిపోండి అని అన్నారు. మీ పేరు కూడా ఉందా? మా పేరు కూడా ఉంది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్లో అయిపోయింది కదా అది. మైక్రోసాఫ్ట్లో అయిపోయిందని క్లారిటీ అప్పుడు అక్కడ చెప్పగానే తెలిసిపోయింది. వాళ్ళు డైరెక్ట్గా చెప్పరు. కానీ అక్కడ ఈమె ఉండే శ్రీలేఖ అనుకుంటా కదా, శ్రీలేఖ అని మన తెలుగు ఆమెనే, ప్లేస్మెంట్ ఆమె ఉండే. ఆమెను అడిగామన్నమాట. అప్పుడు అన్నదన్నమాట, సార్ మీది వేరే కంపెనీలో అయిపోయింది సార్, అందుకే ఇవ్వనివ్వట్లేదు ఇది అని. అంతకన్నా మించి నేను మీకు చెప్పలేను అని. నాది మైక్రోసాఫ్ట్లోనే అయింది, నాకు తెలుసు మైక్రోసాఫ్ట్ అయిపోయిందని తెలుసు. ఇంకా వెంటనే నేను మా ఫ్రెండ్ ఉండే మోహిత్ అని, వాడు కూడా మైక్రోసాఫ్టే అనమాట. సో మేమిద్దరం వెళ్ళగానే ఇంకా లిఫ్ట్లో ఫోటోలు తీసుకున్నాము, ఇంకా ఫుల్ ఎంజాయ్. ఇంకా వెంటనే నేను రోడ్డు మీదకి ఎక్కగానే ఎల్హెచ్సి నుంచి మా అమ్మ నాన్నకు కాల్ చేసి అయిపోయింది అమ్మ నాన్న దీనిలో అయిపోయింది, 10ంటికి తెలిసింది అమ్మ నాన్న అయిపోయింది దీనిలో అంటే వాళ్ళు ఫుల్ ఖుష్, నేను ఫుల్ ఖుష్. ఇంకా నైట్ అంతా నిద్రపోలే. ఆ నైట్ అంతా ఇంకా ఏదేదో చేసుకుంటున్నాం. ఓ మూవీ చూసాము, లక్కీ భాస్కర్ చూసాము, ఇది అది ఇంకా అటు ఇటు తిరుగుడే. మళ్ళీ మా వాళ్ళు డ్రీమ్ 11 ఉన్నారు కదా, వాళ్ళు వస్తుండే ఒకటి చేసి 2ంటికి ఒకటి వచ్చాడు, 4ంటికి ఒకటి వచ్చాడు, 3:30 కూడా వచ్చాడు. అందరూ చెప్తున్నారు నాది అయిపోయిందిరా డ్రీమ్ 11, నాది అయిపోయిందిరా డ్రీమ్ 11. 5 ప్లేస్ డ్రీమ్ 11లో మా వాళ్ళు. ఉత్తి తెలుగు వల్ల 5, ఉత్తి తెలుగు వల్ల 4-5. హ్యాపీయెస్ట్ మూమెంట్ అసలు. జనాలందరూ ప్లేస్ అయిపోతున్నారు, మనము ప్లేస్ అయిపోయాం, సెట్టిగా అన్నట్టు ఉండే. అడ్వైస్ ఇవ్వండి అన్న, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో ఉన్న జూనియర్స్కి కానీ, లేదంటే ఇప్పుడు ఇంకో 3 monthsలో ఇంటర్న్కి కూర్చుంటున్న జూనియర్స్కి కానీ, మీ జూనియర్స్కి ఒక్క అడ్వైస్ లో కానీ, నేను చేసిన మిస్టేక్స్ ఇవి మీరు చేయొద్దు, కూపప్ అవ్వండి, చెయ్యండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే ఎక్స్ప్లోర్ చేయండి రా. అంటే కొంతమందికి ఎంఎల్ఏ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది దీనిలో ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు ఎక్స్ప్లోర్ చేసి మీ ఇంట్రెస్ట్ ఎందులో ఉందో కనుక్కోండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ సెమ్ వరకు ఇది చేయొచ్చు. సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లోకి వస్తారా, అప్పటి నుంచి కొద్దిగా డిఎస్ఏ స్టార్ట్ చేయండి. అంతేగాక ఫస్ట్ ఇయర్ నుంచి కొద్దిగా సీజీ మెయింటైన్ చేయండి. అంటే మరీ 9లు 9.5లో అవసరం లేకపోయినా 8 పెట్టుకోండి టార్గెట్. 8 రాకపోయినా కనీసం 7.5 అయినా మెయింటైన్ చేస్తారు కదా. సో అది పెట్టుకోండి. సీజీ మాత్రం ఎప్పుడు మైండ్లో ఉండాలి. ఏదో వచ్చేసాము, జేఈ క్లియర్ అయిపోయింది, గాలికి తిరుగుతామంటే గాలికి తిరగండి, కాదనట్లేదు. బట్ ఇది కూడా మెయింటైన్ చేయండి సైడ్ బై సైడ్. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇప్పుడు నీకు ఎలా ఉంది, 2 months 3 months ఉంది. దాని తర్వాత మళ్ళీ హాలిడేస్ వస్తాయిలే ఆఫ్కోర్స్. మొత్తం కలిపి 4 months వేసుకోపోని. ఈ టైంలో మీరు డిఎస్ఏ స్టార్ట్ చేసి డిఎస్ఏ స్ట్రైవర్ షీట్ అను, A to Z షీట్ అను, SD షీట్ అను, ఏదో ఒక షీట్ పట్టుకోండి రా. ఆ షీట్లోనున్న ప్రతి టాపిక్ కంప్లీట్ చేసేయండి. ఓకేనా. ఇంటర్వ్యూ బిట్టైనా కొట్టచ్చు, ఇంటర్వ్యూ బిట్లో కూడా ఉంటాయి, ఇంటర్వ్యూ బిట్టైనా చేయొచ్చు. సో బేసికలీ ఈ డిఎస్ఏ క్వశ్చన్లు మీరు కంప్లీట్ చేస్తారనుకో. అరే 3 నెలలు అంటే డిఎస్ఏకి చాలా ఎక్కువరా. నేను చెప్తున్నానా, నేను ఎప్పుడు మొదలెట్టా అనుకున్నాను, నేను ఆగస్ట్ 10th మొదలెట్టా, సెప్టెంబర్ 2కి నేను స్టార్ట్ చేశాను ఎగ్జామ్లు రాయడం. డిఎస్ఏ 3 monthsలో కంప్లీట్ అయిపోయింది. 3 months కాదు, 1 month. 1 monthలో డిఎస్ఏ మొత్తం కంప్లీట్ అవ్వలేదు, మొత్తం చేయలేదు. మీడియం లెవెల్ దాకా అయిపోతుంది 1 monthలో. ఎన్ని టాపిక్లు ఉన్నాయరా? మరీ హై లెవెల్ అన్న కానీ సగం టెస్ట్లు వరకు నువ్వు ఖచ్చితంగా క్వాలిఫై అవుతావురా. ఒక నెల డిఎస్ఏ చేసిన, అది కూడా రోజుకి నేను 20 సమ్ములు 30 సమ్ములు చేయమన్నట్లే. నేను రోజుకి నువ్వు 10 సమ్ములు చేయి. 7 నుంచి 8 సమ్ములు చేసి ఉంటాను నేను రోజుకి ఎట్ మ్యాక్స్. 5 సమ్ములు 7 సమ్ములు ఆ రేంజ్లో చేశా రోజు. 1 నెల వరకు చేశా. దాని తర్వాత టెస్ట్లు ఇస్తూ వచ్చానా. ఫస్ట్ 4 టెస్టులు ఖరాబ్ అయినాయి డెఫినెట్గా, కానీ నేను నేర్చుకున్నా. ఆ 4 టెస్టుల నుంచి నేర్చుకుని నెక్స్ట్ 10 టెస్టులు బాగా రాసిన. అంటే 3 monthsలో మనం డిఎస్ఏ కవర్ చేసేయచ్చు డెఫినెట్గా రా. మా ఫ్రెండ్స్ అందరూ సిఎస్సిలో ఎవడైతే ఇంటర్న్ చేసుకున్నాడో ప్రతి ఒక్కరు 2 నెలల్లో చేసినాడు. ఆ 2 నెలలు సెలవులు వస్తాయా, ఆ 2 నెలల సెలవుల్లోనే స్టార్ట్ చేసినాడు డిఎస్ఏ. అంటే ముందు ఐడియా ఉంటుంది రా. నేను చెప్పాను కదా డిఎస్ఏ కోర్స్ మాకు అవుతుంది, డిఎస్ఏ కోర్స్ ఉంటుంది మాకు కంప్యూటర్ సైన్స్లో. సో ఆల్రెడీ మనం ఆల్గోరిథమ్స్ అన్ని రాసి మనకు తెలుసు, సూడో కోడ్ల వరకు తెలుసు కదా, లాజిక్లు తెలుసు కదా. సో కోడ్లు రాయడం బేసిక్గా సింటాక్స్లో నువ్వు అది అప్లై చేయాలి. నువ్వు ఒకసారి కోడ్ చూసుకున్నావు అనుకో, 2-3 సార్లు రాసావు అనుకో, నీకు గుర్తుండిపోద్ది. డిఎస్ఏ ఇస్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్ రా. నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నావు అంటే నీకు గుర్తుంటుంది. ఇప్పుడు నాకు ప్రాక్టీస్ లేదు, నువ్వు నన్ను ఇప్పుడు ఏమైనా రాయమని అనుకో, నేను రాయలేను. సింపుల్ టు సింపుల్ కూడా నేను రాయలేను, ఎందుకంటే ప్రాక్టీస్ లేదు. సో ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఈ 3 నెలలు కూర్చుని నువ్వు ప్రాక్టీస్ చేసావు అనుకో, డిఎస్ఏ ఒక లెవెల్కి నువ్వు వెళ్ళిపోతావు. ఆ లెవెల్తో నువ్వు క్రాక్ చేసేయచ్చు. బిఫోర్ జాయినింగ్ కాలేజ్ ఐఐటి రూర్కీకి రాకముందు మీరు ఐఐటి రూర్కీ జేఈ అడ్వాన్స్ క్లియర్ చేశాక ఐఐటి రూర్కీ వచ్చింది, సిఎస్ వస్తుంది, అప్పుడు సిఎస్ వస్తుంది అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాక ఇప్పుడు పాస్ అవుట్ అయిపోతున్నారు ఇంకో 20-15 daysలో. సో
అప్పటి నుండి ఇప్పటికి మీ ఎక్స్పెక్టేషన్స్ కానీ మీ రియాలిటీస్ కానీ ఎలా ఉన్నాయి, మ్యాచ్ ఎట్లా దానికి దీనికి ఏమన్నా? నా ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండే అంటే లైక్, కానీ ఓవరాల్గా చెప్పాలంటే కొద్దిగా అంటే అది మిస్ అవుతుంది కొద్దిగా డెఫినెట్గా మిస్ అవుతుందిరా. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసి వచ్చేది ఎలా ఉంటుంది, మనం చాలా నేర్చుకుంటాం. మనం ఒక రకంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్ సైన్స్ చదివాను అనుకో, నేనేమనుకున్నాను నా కంప్యూటర్ గురించి ప్రతిదీ తెలుస్తుంది నాకు, లైక్ లిటరలీ ఒక అంటే ప్రతి దాని గురించి తెలుస్తుంది అని అనుకున్నాను నేను చాలా నాకేం తెలియదు అప్పటికి, అది ఓకే. కానీ నేను ఏమనుకున్నా అంటే ఈ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఇవన్నీ ఎలా చేస్తున్నారు, దీని వెనకాల ఉండే అండర్లైన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి చూడు, అవన్నీ తెలుసుకుంటా అనుకున్నా. కానీ ఈరోజు నేను కంప్యూటర్ సైన్స్ నేను ఆ కోర్స్ అంతా కంప్లీట్ చేసి నేను అన్నీ తెలుసుకున్నా అంటే మేబీ సగం వరకు తెలుసుకుని ఉండొచ్చు, అంతకుమించి నాకు తెలీదు. సో ఆ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అయితే ఉంటుందిరా. మనం ఏదో కొండల్ని ఎక్స్పెక్ట్ చేసి వస్తే ఇక్కడ ఉండేది హిల్ అంత ఉంటుంది. సో మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, జస్ట్ గో విత్ ద ఫ్లోరా. నీకు ఇప్పుడు ఇది నచ్చింది అనుకో, దీన్ని పట్టుకో, చేయి కొద్దిగా, అంతే.